యవనస్తులైనటువంటి మీ యొక్క జీవితాల్లో, యవనస్తులు అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మాదిరి అనేది కనపరచడం చాలా ముఖ్యం. ఆ మాదిరి అనేది మనలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి కనపరచవచ్చు, తర్వాత మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి మనం కనపరచవచ్చు. ఈ దినాల్లో మనం చూసినట్టయితే చాలామంది విషయాల్లో మనం చూడడానికి, సంతోషించడానికి వాళ్ళ యొక్క ప్రదర్శనలు చాలా గొప్పగా ఉంటే మనం వాళ్ళని ప్రశంసిస్తాం. కానీ మాదిరి అనేది, ఎగ్జాంపుల్ అనేది చాలా తక్కువైపోతుంది. మనం యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆయన మాటలు దానికంటే, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాల కంటే కూడా ఆయన యొక్క జీవితం మొట్టమొదట సాక్ష్యం ఇచ్చిందిగా ఉన్నది. కాబట్టి యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మాదిరి అనేది చాలా చాలా అవసరం. మన ఓల్డ్ టెస్ట్మెంట్ చూసినట్లయితే, ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి మాదిరి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలు కూడా నూతన నిబంధన భక్తులాగా జీవించారు, కానీ ఎక్కువ మంది అలాగో జీవించలేదు. కానీ వాళ్ళ ఎక్స్టర్నల్ లైఫ్, వాళ్ళ యొక్క బహిరంగ జీవితం మాత్రమే వాక్యానికి అనుకూలంగా ఉంది. కానీ అంతరాత్మలో వాళ్ళు పాపం మీద జయం లేని వారిగా ఉన్నారు. వాళ్ళు శోధించబడుతున్నారు, వాళ్ళ శోధనలో వాళ్ళు పడిపోయినట్టుగా ఉంది. కానీ బయట జీవితం మాత్రం కనబడుతూ ఉంది. మనకు పాత నిబంధన చూసినట్లయితే దేవుని వాక్యమే అక్కడ వెలుగుగా ఉంది. చూడండి, 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 5వ వచనం తీసిన వారు మొదటికి ఎవరైనా స్పష్టంగా బిగ్గరగా చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం మాత్రమే ఆ దినాల్లో జీవించిన ప్రతి ఒక్కరు కూడా వెలుగుగా ఉన్నది. కానీ ఎవరు కూడా చెప్పలేరు నా బ్రతుకు ఒక మాదిరి, నా బ్రతుకు ఒక వెలుగులాగా ఉందని చెప్పేసి. అక్కడ దేవుని వాక్యం మాత్రమే. ఎవరైనా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను చదివి అక్కడ దేవుడు వాళ్ళకి ఎలాగ జీవించాలని చెప్పాడో దాన్ని అనుసరించి జీవించాలో తప్పితే వారి జీవితాల ద్వారా అన్ని సమయాల్లో, సందర్భాల్లో మాదిరిని కనపరచలేని వారుగా ఉన్నారు. కానీ మనం నూతన నిబంధనలకు వచ్చినప్పుడు అది వేరుగా ఉంది. నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఈ వాక్యం మన దినాల్లో శరీరాన్ని ధరించింది. ఈ వాక్యం మన దినాల్లో ఒక వెలుగుగా ఉంది. చూడండి, యోహాన్ రాసినటువంటి ఆ సువార్తలో ఆయన 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా మాట్లాడాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, మనం చూసినప్పుడు ఆయన శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడని. 14వ వచనం చూద్దామా. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యం ఇప్పుడు శరీరాన్ని ధరించుకొచ్చింది. ఇప్పుడు మనం చూడాల్సింది అక్షర రూపమైనటువంటి ఆ మాటను కాదు, కానీ శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూడాలి. ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు. యవనస్తులకి ఆయన జీవమై ఉన్నాడు. ఆయన యొక్క వెలుగు మనలో ఉన్నప్పుడు మనం జీవిస్తూ ఆ వెలుగును మన బ్రతుకుల ద్వారా ఒక జీవంగా, ఒక మాదిరిగా మనం ఉన్నటువంటి సమాజాల్లో కనపరచొచ్చని దేవుని వాక్యం చెబుతుంది. 4వ వచనం చూడండి. అక్కడ 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తు తన గురించి చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పబడినది. జీవం ఉన్నది ఆయనలో, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పుడు మన జీవితాలకి మనం నడిపించుకోవాలంటే వెలుగు వాక్యమైనటువంటి ఆ యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నప్పుడే మనం అన్ని విషయాల్లో జయ జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. ఆ యేసుక్రీస్తుని మన హృదయాల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే అన్ని విషయాల్లో మన నడతల్ని శుద్ధి చేసుకుని మనం జీవిస్తాం. ఆ యేసుక్రీస్తుని, జీవమైన యేసుక్రీస్తుని మన హృదయాల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే పాపం మీద మనం జయం పొందేవారుగా ఉంటాం. దావీదు అంటాడు కదా, 119 కీర్తనలు అంటాడు, యవనస్తులు పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏం పెట్టుకున్నాడు ఆయన? దేవుని వాక్యమును. ఇప్పుడు మనం చెప్పొచ్చు, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో యేసుక్రీస్తుని పెట్టుకున్నాను.
యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టే కదా అని మనకి కీర్తనల గ్రంథకారుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పగలం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, ఎలాగో పవిత్రంగా జీవిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని మన జీవితాలకి మాదిరిగా పెట్టుకోవటాన్ని బట్టే అది సాధ్యమవుతుందని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు తన సొంత మాటలో ఆయన అన్నది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 8:12 మరలా యేసు నేను లోకమునకు వెళ్ళును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగునని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. ఆయన వెలుగులో ఉన్నట్టు మనం ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన వెలుగులోనే మనం ముందుకు కొనసాగుతూ మనం ఆ వెలుగును ఇతరులకు మన జీవితం ద్వారా చూపించగలుగుతాం. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎంతో గొప్పగా జీవించి ఆయన ఈ దినం వరకు కూడా ఎంతో ప్రభావితం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రభావితం చేయడానికి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన ఆ జీవిత కాలాన్ని మనం చూసినట్లయితే ఆ జీవితం గురించి ఈ దినాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులే కాదు కానీ మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చూద్దాం, లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దం ఆకాశం నుంచి తండ్రి అనే దేవుడు చెప్తున్న మాట. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు ఈ మాట యేసుక్రీస్తు చెప్తున్నాడంటే ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యను ఊహించి చెప్పట్లేదు. లేకుంటే ఆయన అద్భుతాలు చేసి సూచక్రియలు చేస్తాడని చెప్పలేడు, చేశాడని చెప్పలేదు. ఆయన సర్టిఫికేట్ చేసింది ఏంటంటే 30 సంవత్సరాల జీవితాన్ని, ప్రతి జీవితం అంటే ఆయన జీవించినటువంటి ప్రతి రోజుని, ప్రతి దినాన్ని, గంటను కూడా దేవుడు చూశాడు. చూసి నేను నీ యందు సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు కూడా మన జీవితాన్ని బట్టి, యవనస్తుల మీ జీవితాన్ని బట్టి ఆ రీతిగా ఆయన సాక్ష్యం ఇవ్వగలడా? మీరు జీవిస్తున్నటువంటి 24 గంటల సమయాన్ని బట్టి, మీరు జీవిస్తున్నటువంటి ఒక వారం మీ జీవితాన్ని బట్టి, ఒక నెలను బట్టి, మీ జీవితంలో గడిచిపోయినటువంటి గత సంవత్సరాలను బట్టి దేవుడు ఈ దినం మీతో నేను నీ యందు సంతోషిస్తున్నానని చెప్పగలడా? అటువంటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆ మాదిరిని మీ జీవితాల ద్వారా మీరుంటున్నటువంటి కాలేజీలో కానీ, చదువుతున్నటువంటి ఇంకా స్కూల్లో కానీ, పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ మీరు ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నారా? ఆ మాదిరిని ఇతరులకు కనపరుస్తున్నారా? మీరుండే స్థలాల్లో మీరు వెలుగుగా ఉన్నారా? ఒకసారి హృదయాన్ని పరీక్షించుకోండి. తండ్రి అయిన దేవుడు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు గురించి మన గురించి ఆయన ఇవ్వగలడా? ఏమిటి యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన యొక్క 30 సంవత్సరాల జీవితం ఏ రీతిగా ఉంది? దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో అక్కడ వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అక్కడ బోధకులు, పండితులు ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మరియా యేసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంత దూర ప్రయాణం చేసి. మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రశ్నలు అడుగుతూ వారి మధ్యలో కనబడుతూ ఉన్నాడు. మనం నిజంగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళ మధ్యలో, తర్వాత దైవికమైనటువంటి వాళ్ళతో కలిసి మన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. మొట్టమొదట ఆ ఫెలోషిప్ను మనం కోరుకుంటున్నామా? అటువంటి ఆత్మ, అటువంటి వాక్యం మనలో నిలిచి ఉందా? అప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది. మనమే అప్పుడు ధైర్యంగా వాళ్ళ మధ్యలో నిలవగలం. మనం వాళ్ళని ప్రశ్నించగలం, వాళ్ళ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాదు మరియ అంటుంది, కుమారుడా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? మేము నీకోసం ఎంతో విచారపడుతున్నప్పుడు నీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? నా తండ్రి పనుల్లో ఉండాలని నీకు తెలియదా అని మాట్లాడతాను. అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పదో చూశారు. యేసుకి 12 సంవత్సరాల్లో యేసుకు ఉన్నటువంటి ఆసక్తి నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? బోధించడం కాదు, ఆయన జీవించడం, ఆయన కనపరుచుకోవటం, ఆయన వెలుగుగా ఒక మాదిరిని చూపించటం. వెలుగు నుంచి పక్కకు తప్పిపోయినటువంటి మనుషులకి, అక్షరానుసారమైనటువంటి వాక్యాన్ని వెలుగుతూ తప్పిపోయిన మనుషులకి తన్ను తాను వెలుగుగా, నిజంగా ఆయన కనపరుచుకుంటున్నాడు. ఎస్, అది ఈ దినాల్లో మనకు కూడా ఒక మాదిరే.
మన యేసుక్రీస్తేమి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మహత్తరమైన శక్తి కలిగి వచ్చాడని, ఆయన ఒక మహత్తరమైన జ్ఞానంతో నింపబడి ఈ లోకానికి వచ్చాడని అనుకోవసరం లేదు. కానీ ఆయన మనవలే అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వాడు, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినని హెబ్రీ పత్రిక 2:17 సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 2:17 ఈ రీతిగా ఉంది, ఆయన అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆ శరీరం ధరించినటువంటి ఆ క్రీస్తు ఆయన మనవలే అన్ని విషయాల్లో మనలాంటి శరీరాన్ని ధరించి వచ్చాడు. మన శరీరం ఏ రీతిగా ఉంటుంది? అది బలహీనమైనది, అది శోధించబడుతుంది, అది పాపం విషయంలో ఎంతో బలహీనంగా ఉంటుంది, పడిపోయే స్థితికి అది ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఆయన అటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు. కానీ తన ఆత్మలో మాత్రం ఆయన చాలా బలంగా ఉన్నాడు. ఆయన ఆత్మలో చాలా బలంగా ఉన్నాడు. ఎందుకోసం అంటే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడని, ఆ దేవుని ఆయన గౌరవిస్తున్న వాడుగా ఉన్నాడని యోహాను సువార్త 8:49 అంటాడు. తీయవసరం లేదు, అది యాంప్లిఫైడ్ బైబిల్లో చూసినప్పుడు ద ఫీర్ ఆఫ్ గాడ్ అనేది ఐ రెవరెన్స్ ఫర్ మై ఫాదర్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా సామెతల గ్రంథం 23:16 ఆ చెప్పబడిన రీతిగా తాను జీవించిన జీవితకాలం అంతా కూడా ఆయన ఆ దినమెల్లా కూడా దేవునికి భయపడుతూ బ్రతికిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమాజ మందిరాల్లో దేవుని వాక్యం చదవబడుతున్న దినాల్లో ఆయన విన్నాడు, నేర్చుకున్నాడు. మరి అప్పుడున్న ఆయన నేర్చుకునే స్కూళ్ళలో ఆయన మరి చదువుకున్నాడేమో, ఆయన చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాడేమో. ఈరోజు నీకు నాకు ఉన్నట్టుగా ఈ యొక్క పూర్తి బైబిల్ ఆ దినాల్లో లేదు. కానీ యేసుక్రీస్తు విని నేర్చుకున్నాడు, ఆయన నేర్చుకున్నాడు. మనకైతే ఈ దినాల్లో చాలా వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మనం ఎంతగా యేసుక్రీస్తు వలె ఆ యొక్క యవన ప్రాయంలో, చిన్నతనంలో ఆయన దేవుని వాక్యం చేత నింపబడినట్టుగా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ దేవుని పనుల మీద ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఈ దినాల్లో మనం ఎంతగా ఆలోచన కలిగి ఉన్నాం? ఆలోచిస్తున్నారా? దేవుని గురించి ఆలోచిస్తున్నారా? మీ ప్రియమైన యేసుని గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఆయన గురించి మీరు ఎంత తెలుసుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవుని వాక్యం చదవడానికి వస్తున్నానని ఒక తేలికైన భావంతో ఉండవసరం లేదు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తును దర్శించడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి, ధ్యానించడానికి నేను వస్తున్నానని మీరు ఎల్లప్పుడూ కూడా హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యం శరీరధారిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. మన వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటే మనం ప్రేమిస్తుంది మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తుని మాత్రం మనం ప్రేమించి ఆయన తెలుసుకోవడానికి ఆయన సన్నిధానానికి వచ్చాం. కాబట్టి 12 సంవత్సరాల వయసును చూసినప్పుడు యేసుక్రీస్తు ఆ రీతిగా ఉండడం చూద్దాం. ఆయన యొక్క జీవితకాలం అంతా చూసినప్పుడు ఆయన దేవుని దయందు, దేవుని జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతున్నట్టు, వెదుగుతున్నట్టు వచ్చింది. మరి మన జీవితాల్లో, మన యవన ప్రాయంలో, మీ యవన ప్రాయంలో మీరు నిజంగా పరీక్షించుకోండి. దేవుని యొక్క జ్ఞానమందు మీరు వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవుని యొక్క మాటలతో హృదయాన్ని నింపుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఇటువంటి మాదిరిని కనపరచాలని యేసుక్రీస్తు వలె నేను జీవించాలని మీకు ఏమైనా ఆశ కలుగుతుందా? ఆయన వారం అని చెప్పుకుంటాం. ఎక్కడైనా మనం మాట్లాడినప్పుడు నేను క్రిస్టియన్ అంటాం, నేను క్రైస్తవుని అంటాం. మనం అలాగే ఉన్నామా? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? మొదటి యోహాను 2:6 ఇలాగ రాయబడి ఉంది. మొదటి యోహాను 2:6, ఎవడైనా క్రైస్తవుడని చెప్పుకుంటే, అది న్యూ లివింగ్ బైబిల్లో ఆ ట్రాన్స్లేషన్లో ఈ రీతిగా ఉంటుంది, ఆయన ఎట్టివాడై ఉన్నాడు ఈ లోకంలో, మనం కూడా అట్టివారుగానే ఉండాలని ఇక్కడ రాయబడి ఉంది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూస్తే పారాఫ్రేజ్ బైబిల్ ఉంది, నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటే, యవనస్తుడా నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటే, నీవు క్రైస్తవురాలని చెప్పుకుంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ రీతిగా బ్రతికాడో నువ్వు అలానే బ్రతకాలి. యేసుక్రీస్తు నా ప్రభు, ఆయన నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నానంటే నీవు కూడా అలానే బ్రతకాలి. ఇంకా వేరే రీతిగా ఈ లోకంలో బ్రతకడానికి మనకి ఎగ్జాంపుల్ లేదు. యేసుక్రీస్తే మన జీవితానికి వెలుగు, ఆయనే మనకు జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఆ రీతిగా ఉండడాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అందుకే మనం ముందుకు వచ్చినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన దొంగల గుహగా చేయబడినప్పుడు, వ్యాపారం జరుగుతున్నప్పుడు మందిరంలో ఆయన ఎంతో తీక్షణంగా కొరడా పట్టుకుని అందరిని చెల్లాచెదురు చేశాడు. అప్పుడు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రిని గురించినటువంటి ఆ యొక్క ఆ జీల్ అనేది, ఆ జిగ్వాస్ అనేది అతన్ని ఆ రీతిగా మండించింది. మీకు
దేవుని యొక్క ఇంటిని గురించి అటువంటి ఆలోచన ఉందా? దేవుని మందిరాన్ని గురించి అటువంటి ఆలోచన ఉందా? దేవుని మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారా? దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి మీ హృదయంలో ఆలోచన ఉంటుందా? లేకుంటే ఎప్పుడు మనం దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోదాం, ఎప్పుడు మనం మన యొక్క నెట్వర్క్స్లో సోషల్ మీడియాలో మనం బ్రతుకుతాం, ఇంకా వేరే ఆలోచనలు సొంతవి, మీ శరీరం ప్రేరేపిస్తున్నవి, లోకం మిమ్మల్ని రమ్మని పిలిచేవి ఏమన్నా మీరు ప్రేమిస్తున్నారా? యేసుక్రీస్తుకున్నటువంటి ఇటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి. ఆయన దేవుని మీద నిరంతరం కూడా ఆధారపడుతూ వచ్చాడనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలకి ఈ దినాల్లో జీవించడానికి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క జీవితం, ఆయన 30 సంవత్సరాలు జీవించిన జీవితం అనేది మనకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మనం జీవించడానికి అది మనం చూసినప్పుడు మనకు ప్రోత్సాహం కలుగుతున్నట్టుగా ఉండాలి. అంతేగాని ఆయన 3.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన పరిచర్య జీవితం మనకి కొంత అడ్మైర్, ఆయనలో ఒక సంతోషాన్ని ఆయన అతిశయించేటట్టుగా చేస్తుంది. కానీ మనం జీవించేటట్టు ఏం చేయగలుగుతుంది? 30 సంవత్సరాల జీవితం మాత్రమే ఆయన వలె, ఆయన పోలి మనం నడవడానికి మనల్ని ప్రోత్సాహపరిచేదిగా ఉంది. బట్ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ మన ప్రభువారం అని చెప్పుకునేటప్పుడు యవనస్తులారా, మీరు అన్ని సమయాల్లో కూడా ఆ ప్రభువును బట్టి జీవించాలి. ఆయన అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు, నేను నీ యందు ఆనందిస్తున్నాను.